ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనిమిని రవినాయుడు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్లు పి జగదీశ్వరి, పి రవీంద్రనాథ్ ఏఎస్ఆర్ స్టేడియంని మంగళవారం సందర్శించారు. వీరిని జిల్లా డిఎస్డిఓ అజీజ్, ఏఎస్ఆర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ, ఎక్కడా లేని విధంగా మైదానం అభివృద్ధికి ఇక్కడ వాకర్స్ ఎంతకో చక్కగా సహకారం అందిస్తున్నారని దానికి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ తరుణంలో స్టేడియం పరిధిలో ఉన్న టెన్నిస్, ఫుట్బాల్, హాకీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, అదేవిధంగా ఇండోర్ స్టేడియం గ్రౌండ్ను సందర్శించి క్రీడాకారులను కలిసి వారికి కల్పించిన వసతులు, ఆహారాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిఎస్డిఓ ఎస్ఏ అజీజ్ అధ్యక్షతన మిగతా క్రీడా వ్యాయామ కోచ్లు క్రీడలపై చక్కగా తర్ఫీదిస్తున్నట్లు గమనించారు. దీనికి అనుగుణంగా అథ్లెటిక్స్ క్రీడాకారులకు కావాల్సిన ట్రాక్, స్టేడియానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రంగులు, మైదానం మరమ్మతులు, వాకర్స్కు ప్రత్యేకమైన ట్రాక్ ఏర్పాటుకు వెంటనే చర్య తీసుకునే దిశగా వారు వరాలు కురిపించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పత్తిపాటి నాగ విఘ్నేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు ఎస్ఎం అక్బర్, ట్రెజరర్ కొమ్మ నాగరాజు, ఏలూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి జిఎస్ఎస్ పవన్ కుమార్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడిని బొకేలు అందజేసి పూలదండలు, దుస్సాలవలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బడేటి వెంకట్రామయ్య, మరడాని అచ్యుతరావు, జంపా సూర్యనారాయణ, గొంతిన రామకృష్ణ, ఎస్కే లాల్ సాహెబ్, జగదీశ్వరరావు, నజీర్, మహిళా వాకర్స్ అధ్యక్షురాలు తానికొండ మేరీ మాణిక్యం, పలు క్రీడా కోచ్లు, పలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళది వాటా ఉంది, నా వాటా ఉంది, మీ వాటా ఉంది కాదు, ఈ రాష్ట్రంలో ఇది ఉంది. ఏలూరు డిఎస్ఐని సందర్శించడం జరిగింది. ఈరోజు సాయిలో ట్రైన్ అవుతున్న క్రీడాకారులతో కూడా వాళ్ళ సమస్యలు కూడా మా దృష్టికి వచ్చాయి. మా డిఎస్డిఓ గారితో, అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్స్తో, మా కోచెస్, అదేవిధంగా మా క్రీడా సంఘాలు, ముఖ్యంగా ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు బరేటి గారితో కూడా అందరితో కలుసుకొని డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఏలూరు అనేది ఒక క్రీడా హబ్గా ఉంది. ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా దీన్ని ఒక క్రీడా సెంటర్గా మార్చాలని నిరంతరం శ్రమిస్తున్నారు. స్వచ్ఛందంగా అసోసియేషన్స్ ముందుకొచ్చాయి. గత 30-40 సంవత్సరాలుగా 4 ఫాదర్స్ నుంచి ఇక్కడ ఒక పర్ఫెక్షన్లో ఉంది. అయితే స్పోర్ట్స్ అథారిటీ కూడా వీళ్ళకి తదనుగుణంగా కూడా వీళ్ళకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. మా దృష్టికి కూడా ఇక్కడ కొన్ని ఇష్యూస్ వచ్చాయి. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా మేము కొన్ని రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎంపీ గారిని కూడా ఇక్కడ ఈ స్టేడియం బ్యూటిఫికేషన్ కానీ, తర్వాత ఇక్కడ కొన్ని ఎమ్యూనిటీస్ కానీ మున్సిపాలిటీ ద్వారా కొన్ని, ఎందుకంటే స్పోర్ట్స్ అనేది కూడా ఈరోజు అర్బన్ డెవలప్మెంట్లో ఒక భాగం కాబట్టి వాటిని కూడా ఏదైతే దానికి సంబంధించి కూడా ఇక్కడ కేటాయించే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఏ విధంగా బడేటి గారు కూడా స్థానికులుగా ఉన్నారు, వాళ్ళు కూడా దీని మీద, ఎందుకంటే ఇది అందరితో కలిసి చేయాల్సిన పని, ఇది ఒకరే చేయాల్సింది కాదు. అయితే ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ ప్లేయర్స్ మధ్య ఏదైతే ఉందో దాన్ని కూడా బైఫర్గేట్ చేసి వాకర్స్ అసోసియేషన్కి సపరేట్గా ఒక లైనింగ్ ఫార్మింగ్ చేసి వాళ్ళు అక్కడ చేసుకునేట్లు. అయితే లోకల్గా ఉండేవాళ్ళు ఇక్కడ నేషనల్ అథ్లెటిక్స్, అంటే ఈ దేశానికి పేరు తీసుకుని వచ్చేదానికి ఇక్కడ ట్రైన్ అవుతున్నారు. వాళ్ళని గౌరవించే బాధ్యత ఇక్కడ మనందరి మీద ఉంది. నేను లోకల్ ఎవరైతే క్రికెటర్స్ కావచ్చు, ఇతర ప్లేయర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసేదంటే సమ్ టైం పెట్టుకొని మీరు ఆడుకొని ఇక్కడ మన భారతదేశానికి, ఈ రాష్ట్రం కాదు, ఈ జిల్లా కాదు, ఈ దేశానికి వాళ్ళు ఇక్కడ ట్రైన్ అయ్యి ఆడాల్సే పరిస్థితి ఉంది. వాళ్ళు మెడలిస్టులుగా మారితే మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన ఏలూరులో పట్టణంలో ట్రైన్ అయిన పిల్లలు ఈరోజు నేషనల్ మెడలిస్ట్ అయినారంటే అది మన ప్రాంతానికి గర్వం కాబట్టి మీరు గర్వకారణం కాబట్టి మీరు సహకరించాలని కూడా వాళ్ళకి కూడా అపీల్ చేస్తున్నాం. అదేవిధంగా P4 మోడల్ ఇక్కడికి రావాలి. బెస్ట్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం. అయితే కొన్ని చిన్న ఉన్నాయి, అవన్నీ కూడా మరమ్మతు, లైటింగ్ కొన్ని సమస్యలు వచ్చాయి, వాటన్నిటి మేము దృష్టి పెడతాం. ఈ స్టేడియాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో ఇట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ అథారిటీని దీన్ని పర్ఫెక్షన్ తీసుకొని వస్తుంది.